హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మౌలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న వీడియో ఏంటంటే టెన్సైల్ టెస్ట్. టెన్సైల్ టెస్ట్ అంటే ఏంటి, ఒక డయాగ్రామ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో టెన్సైల్ టెస్ట్ అంటే ఏమి లేదంటే, ఏదైనా ఒక బాడీ మీద లోడ్ అప్లై చేసినప్పుడు రెండు వైపులా అది ఏ పాయింట్ వద్ద బ్రేక్ అవుతుంది ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది అనమాట. సో ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అప్లైడ్ టు మెటాలిక్ మెటీరియల్ ఈజ్ ద టెన్సైల్ టెస్ట్. ఏదైతే మెటీరియల్ని అది బ్రేక్ అవడానికి యూజ్ చేసే విధానం యూజ్ చేసేది బెస్ట్ టెస్ట్ అనమాట. ఇన్ ది టెన్సైల్ టెస్ట్ ద స్పెసిమన్ ఈజ్ స్ట్రెచ్డ్ బై ద ఇంక్రీజింగ్ లోడ్ అండ్ ద రిజల్టింగ్ స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ ప్రొడ్యూస్డ్. ఏదైనా ఒక మెటీరియల్ మీద మనం లోడ్ అప్లై చేసినప్పుడు అది బ్రేక్ అవుతుంది అనమాట. ఆ బ్రేక్ అయినప్పుడు గ్రాఫ్ ఏ విధంగా యూజ్ చేస్తాము ఏంటి అనడానికి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో దీంట్లో ఇదనమాట మామూలుగా స్పెసిమన్ ఇదండి. టెన్సైల్ టెస్ట్ స్పెసిమన్ ఇలా ఉంటుంది. ఇది రెండు వైపులా రెండు లెన్సెస్ అనమాట. ఇది లెంత్ టోటల్గా A0 ఇనిషియల్ ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్. సో ఇక్కడ క్రాస్ సెక్షన్తో కొంత డయామీటర్ వేరు, ఈ డయామీటర్ వేరు, డయామీటర్. సో ఇది ఏం చేస్తామంటే, ఇక్కడ ఒక మిషన్ మీద అప్లై చేసినప్పుడు యూటీఎం అనే మిషన్ మీద దీన్ని అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇది బాటమ్ సైడ్, ఇది అప్పర్ సైడ్ పెడతారు. ఎప్పుడైతే లోడ్ అప్లై చేస్తామో ఏమవుతుంది, దీంట్లో ఉన్న లెంత్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది, డయామీటర్ డిక్రీజ్ అవుతుంది అనమాట. దీంట్లో ఎంత డయామీటర్ ఉంటే అంత డయామీటర్ డిక్రీజ్ అవుతుంటుంది, ఒక చోట బ్రేక్ అవుతుంది. అలా బ్రేక్ అయినప్పుడు మనకి గ్రాఫ్ అనమాట. ఈ గ్రాఫ్ చూడండి, ఇది లోడు, నామినల్ స్ట్రెస్ అని కూడా అంటారు. సో ఇది ఎక్స్టెన్షన్ అంటే స్ట్రెయిన్ సాగడం అనమాట. సో ఇక్కడ 0 అనే నుంచి ఇక్కడ ABCDE అనే పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఎలాస్టిక్ డిఫార్మేషన్, ఇది యూనిఫామ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్, లోకలైజ్డ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ అనమాట. సో ఫస్ట్ ఇది ఒక స్పెసిమన్ అనమాట, అది వర్క్ పీస్ అనమాట. రెండు వైపులా మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఇలా సాగుతుంటుంది అనమాట ఫస్ట్. ఆ తర్వాత సాగిన తర్వాత ఒక లోడ్ అప్లై చేస్తున్నా కానీ ఇంకా అది డయామీటర్ డిక్రీజ్ అయ్యి లెంత్ ఇంక్రీజ్ అయ్యి ఏదో ఒక పాయింట్ దగ్గర బ్రేక్ అవుతుంది అనమాట. సో ఈ బ్రేక్ అయ్యే పాయింట్లో దీన్ని ఏమంటారంటే స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అంటారు అనమాట. సో ఇది ఏ విధంగా ఉంటుందంటే, 0 నుంచి A, తర్వాత B నుంచి C నుంచి D నుంచి E. సో వీటికి కొన్ని నోటేషన్స్ ఉన్నాయన్నమాట. A అంటే ఏంటి, B అంటే ఏంటి, C అంటే ఏంటి, D అంటే ఏంటి, E అంటే ఏంటి. సో అది మనం చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనల్ అనమాట. అంటే ఇది ఎంతవరకు లిమిట్గా ఉంటుందని. నెక్స్ట్ B ఈజ్ ఈక్వల్ టు ఎలాస్టిక్ లిమిట్, అంటే ఎంతవరకు సాగుతుంది. C ఈజ్ ఈక్వల్ టు ఈల్డింగ్ పాయింట్, ఎక్కడ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. D ఈజ్ ఈక్వల్ టు అల్టిమేట్ స్ట్రెంత్, అది దాటితే ఫైనల్గా బ్రేక్ అయ్యే పొజిషన్కి వస్తుంది అనమాట. E అంటేనేమో రప్చర్ ఆర్ బ్రేకింగ్ పాయింట్, ఇక ఎక్కువ మొత్తంలో మనం లోడ్ అప్లై చేసినట్టయితే బ్రేక్ అవుతుందన్నమాట. సో దీంట్లో ప్రపోర్షనల్ లిమిట్ అంటే ఏంటి ఓవరాల్గా చూద్దాం. ద ప్రపోర్షనల్ లిమిట్ ఈజ్ ద మ్యాక్సిమం స్ట్రెస్ ఎట్ విచ్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్ట్రెయిన్. అంటే ఈ స్ట్రెయిన్కి ఈ స్ట్రెస్కి ప్రపోర్షనల్ లిమిట్ అనమాట. ఏ విధంగా ఉంటుంది అనేది లిమిటేషన్ దాటినప్పుడు ఉంటుంది అనమాట. డైరెక్ట్గా ఇది అవుతుంది, దాంట్లో బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే దాని యొక్క లోడ్ వేసిన దాన్ని బట్టి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎలాస్టిక్ లిమిట్ అన్నాడు, బి అనే పాయింట్. సో ఈ B అనే పాయింట్ ఎలాస్టిక్ లిమిట్ ఎలా ఉంటుందంటే, ద మ్యాక్సిమం స్ట్రెస్ ఎట్ విచ్ ద మెటీరియల్ రీగెయిన్ ఇట్స్ డిఫార్మేషన్ ఆన్ రిమూవింగ్ ద లోడ్స్ అనమాట. అంటే ఏదైనా ఒక మెటీరియల్ మీద లోడ్ అప్లై చేసినప్పుడు అది డిఫార్మేషన్ అవుతుంది, బట్ వెంటనే ఆ మెటీరియల్ మీద ఉన్న లోడ్ రిమూవ్ చేసామనుకోండి, అది ఎలాస్టిక్ లిమిట్ అంటారు అనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక రబ్బర్ బ్యాండ్ ఉందనుకోండి, దాన్ని రెండు వైపులో పట్టి సాగదీసామనుకోండి, వదిలేసామనుకోండి, అది ఒరిజినల్ పొజిషన్ మారుతుంది. దాన్ని ఏమంటారంటే ఎలాస్టిక్ లిమిట్ అంటారు అనమాట, లేదా ఎలాస్టిసిటీ అంట. నెక్స్ట్ ఈల్డింగ్ పాయింట్, ద మినిమం స్ట్రెస్ ఎట్ విచ్ ద స్పెసిమన్ ఈజ్ డిఫార్మ్ వితౌట్ ద నోటిసబుల్ ఇంక్రీజింగ్ ద లోడ్. అంటే ఇక్కడ ఏదైతే మనం లోడ్ అప్లై చేస్తున్నామో వర్క్ పీస్ మీద, స్పెసిమన్ మీద, అది లోడ్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే అది బ్రేక్ అవుతుందని కూడా మనకి చెప్పిన నోటిసబుల్ అవ్వకుండా కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ టెన్సైల్ స్ట్రెంత్ ఆర్ అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్. ద మ్యాక్సిమం స్ట్రెస్ ఈజ్ దట్ ద మెటీరియల్ కెన్ విత్ స్టాండ్ వితౌట్ ఫ్రాక్చర్ అండర్ ద టెన్సైల్ లోడ్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక లోడ్ మెటీరియల్ మీద వేసినప్పుడు అది విత్ స్టాండ్ అవుతుంది, స్టామినా వస్తుంది, అది బ్రేక్ అవ్వకుండా అంటే తునగకుండా అనమాట, కట్ అవ్వకుండా ఇది అండర్ టెన్సైల్ లోడ్. అయితే లోడ్ అప్లై చేస్తాము టెన్సైల్ పైన లోడ్ కింద లోడ్ అప్లై చేస్తాము, అది వితౌట్ ఫ్రాక్చర్ అవ్వకుండా ఇది చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మ్యాక్సిమం స్ట్రెస్ ఆర్
టెండెన్సిటీ అనమాట. సో ఇక్కడ డి అనే పాయింట్ ఏదైతే ఉందో డిఫార్మేషన్ కన్స్ట్రక్షన్ ఎట్ వన్ అండ్ పార్ట్ ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఉండదు. సో అంటే ఏ నుంచి వచ్చిన ఇందాక డయాగ్రామ్ చూపించినట్టు ఏ నుంచి లోకలైజ్ రిడక్షన్ ఏదైతే ఉందో అది ఏరియా పార్ట్ ఏదైతే ఉందో ఆ ఏరియా పార్ట్లో సర్టెన్ మూమెంట్ దగ్గర ఫెయిల్యూర్ అక్కర్ అవుతుంది అనమాట. సో దాన్ని ఏ విధంగా చూపిస్తారంటే ఎలాంగేషన్ అంటారు. సో ద రేషియో ఆఫ్ ఇంక్రీజింగ్ ఇన్ ద లెంత్ ఆఫ్ ద స్పెసిమెన్ ఆఫ్టర్ ద ఫ్రాక్చర్ టు ఇట్స్ ఇనిషియల్ గేజ్ లెంత్ ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ పర్సెంట్ అనమాట. సో ఏదైనా ఒక లెంత్ స్టార్టింగ్ లెంత్ ఎంత ఉంది తర్వాత చేంజ్ అయిన లెంత్ ఉంది డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎల్ నాట్ బై ఎల్ నాట్ ఇంటూ 100%. ఇక్కడ ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద స్పెసిమెన్ అనమాట ఆఫ్టర్ ఫ్రాక్చర్ అండ్ ఎల్ నాట్ అంటే గేజ్ లెంత్ ఆర్ ఇనిషియల్ లెంత్ అనమాట. సో అలాగే పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ అంటే ఏరియా ఎంతవరకు రిడక్షన్ అయింది అంటే చిన్న డయామీటర్ దగ్గర. సో దీన్ని 5తో చూపిస్తాను అనమాట. ద రేషియో ఆఫ్ ద రిడక్షన్ ఇన్ ద ఏరియా ఆఫ్ ద నెక్ పోర్షన్ ఆఫ్ ది ఫ్రాక్చర్ స్పెసిమెన్ టు ద ఇనిషియల్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద స్పెసిమెన్. అంటే ఆ స్పెసిమెన్లో స్టార్టింగ్లో ఉన్న ఇనిషియల్ క్రాస్ సెక్షన్ ఎంత, అది ఎలాంగేషన్ తగ్గించిన తర్వాత ఉన్న వాల్యూ ఎంత చూడడానికి మనం ఈ ఈక్వేషన్ ఇచ్చేస్తాం అనమాట. 5 ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ మైనస్ ఏఎఫ్ బై ఏ నాట్ ఇంటూ 100% అనమాట. ఏఎఫ్ అంటే ఏమో ఇక్కడ ఫ్రాక్చర్ అనమాట, ఫ్రాక్చర్ అయ్యే ఏరియా ఏదైతే ఉందో అది. సో ఏ నాట్ అంటే ఏమో ఇనిషియల్ క్రాస్ సెక్షన్ ఏరియా అనమాట. సో ఇది ఈ విధంగా పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో పర్సంటేజ్ రిడక్షన్ అనేది ఇందులో మనకి 2 విధాలుగా ఉంటుంది. మైల్డ్ స్టీల్కి అయితే ఏమో ఈ విధంగా ఉంటుంది, లేదంటే ఏమో ఇక్కడ క్యాస్ట్ ఐరన్ అయితే ఈ విధంగా స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ వేరియేషన్స్ ఉంటాయి అనమాట. సో ఇది మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్లో ఎక్స్ప్లెనేషన్ అనమాట. దీన్ని టెన్సైల్ టెస్ట్ కూడా అని అంటారు అనమాట. సో ఇది టాపిక్ అండి. ఈ టాపిక్ అని మీకు నచ్చినైతే ఈ వీడియో నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకో టాపిక్ తీసుకొస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.